వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ, రాజకీయాలకు అడ్డ. కానీ అక్కడ ఇప్పుడు పచ్చజెండా నీడలో చల్లని గాలి వేయడం లేదు సరికదా, అసహనపు సెగలు రేగుతున్నాయి. పదవి దక్కిన ఆనందం ఒకరికి, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఆవేదన మరొకరికి. ప్రమాణ స్వీకారం చేసి నెల దాటినా కొత్త అధ్యక్షుడు ఆఫీసు గడప తొక్కకపోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పల్నాడులో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగించంతా అదృష్టం ఉండాలంటారు. అచ్చం అలాగే కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డారు. అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. ఆ తెగువే ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష పీఠాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఆ పీఠం ఎక్కిన నెల రోజులు దాటుతున్నా కనీసం జిల్లా పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కకపోతే ఎలా? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లు సొంత పార్టీ నేతలే ఇప్పుడు తమ అధ్యక్షుడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. పల్నాడు జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? కొత్త అధ్యక్షుడు జాన్ సైతా వైఖరిపై తమ్ముళ్లు ఎందుకు గుర్రుగా ఉన్నారు? దీని వెనుక ఉన్న అసలు రాజకీయ కోణం ఏంటి? పల్నాడు జిల్లా అంటేనే రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి గెడ్డపై తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం జాన్ సైదాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కోసం పోరాడి అక్రమ కేసులను భరించి నిలబడిన వ్యక్తిగా ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఆయనకు పగ్గాలు అప్పగిస్తే బాధ్యత స్వీకరించి నెల రోజులు గడిచినా ఆయన అడుగు జిల్లా ఆఫీసులో పడకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కనీసం కార్యకర్తలను పలకరించే తీరిక కూడా లేదా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. జాన్ సైతాకు కేవలం బయటి శత్రువులే కాదు, ఇంటి పోరు కూడా గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఒక కీలక శాసనసభ్యుడు తన అనుచరుణ్ణి ఈ పీఠంపై కూర్చోబెట్టారని భావించారు. కానీ లెక్క తప్పటంతో ఇప్పుడు జాన్ సైతాకు ఆ వర్గం నుండి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు సరైన సమన్వయం లేకపోవటం, కేవలం ఒకరిద్దరు నాయకులకే పరిమితం కావటం పార్టీలో అగాధాన్ని పెంచుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇలాంటి అంతర్గత విభేదాలు పార్టీ కొంప ముంచుతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కొమ్మలపాటి శ్రీధర్ తీరును కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వారంలో కనీసం 2 రోజులు ఆఫీసులో ఉంటూ కార్యకర్తల కష్టసుఖాలు వినేవారని, సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేవారని చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చెప్పేవాని కంటే వినేవాడు లోకువా అన్నట్లుగా మారిపోయింది. అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పల్నాడు జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ నాయకుడు లేని సైన్యంలా ఇప్పుడు పరిస్థితి తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధ్యక్షుడు కేవలం హైదరాబాద్కు లేదా తన వ్యక్తిగత పనులకు పరిమితమైతే క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. కాలం గడిచాక కన్నీళ్లు పెట్టుకుంటే లాభమే లేదు అన్న వాస్తవాన్ని కొత్త అధ్యక్షుడు గ్రహించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా జాన్ సైతా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయన నియామకంపై పార్టీ కేడర్ సంతోషంగా ఉందా అంటే సమాధానం లేదు అని వినిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని కొందరు శాసనసభ్యులు ఆయన పేరు ఎత్తగానే గుర్రుమంటున్నారు. లోపల రగులుతున్న ఈ అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సింది పోయి తమ వర్గం వారికి పదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేలు అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వివాదానికి ప్రధాన కేంద్రం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ముఖ్య శాసనసభ్యుడు. అధ్యక్ష పదవిని తన అంతరంగికుడికి కట్టబెట్టాలని ఆయన విపరీతంగా శ్రమించారు. తన వర్గానికి చెందిన నేత పీఠంపై కూర్చుంటే జిల్లా మొత్తం తన కనుసన్నలో ఉంటుందని ప్లాన్ వేశారు. కానీ అధిష్టానం అనూహ్యంగా జాన్ సైదా పేరును ప్రకటించడంతో సదరు ఎమ్మెల్యేకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరోక్షంగా సహాయ నిరాకరణ మంత్రాన్ని జపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కొమ్మలపాటి శ్రీధర్ హయాంలో జిల్లా పార్టీ కార్యాలయం ఎప్పుడూ సందడిగా ఉండేది. శ్రీధర్ వారంలో కనీసం 2 రోజులు తప్పనిసరిగా ఆఫీసులో అందుబాటులో ఉండేవారు. నియోజకవర్గాల నుంచి వచ్చే సమస్య కార్యకర్త దగ్గర నుండి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు అందరి సమస్యలను ఆయన ఓపిగ్గా వినేవారు. సమస్య ఏదైనా దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించే వరకు వెంట ఉండేవారనే మంచి పేరు ఆయనకు ఉంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకర్తలకు అందుబాటులో రాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకుడు అందుబాటులో లేకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం బోసిపోయింది. తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పార్టీ సమస్యలను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో అర్థం కాక క్షేత్రస్థాయి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పల్నాడు జిల్లా అధ్యక్షుడి విషయంలో అధిష్టానం జోక్యం చేసుకుని ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. మరి జాన్ సైదా తన రూటు మారుస్తారా లేదా అనేది అజ్ఞాత రాజకీయం కొనసాగిస్తారా చూడాలి.